అద్దంకి దయాకర్ది ఏంటి అనేటువంటి మాట కూడా వినబడతా ఉంది. దయాకర్కి ఏదైనా వచ్చేదానికి ఇదే ప్రశ్న మీకు వినబడుతూనే ఉంటుంది. ఇది ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఇది ఒకటి అవుతున్నది. కానీ అద్దంకి దయాకర్ సేవలు ఎట్లా వినియోగించుకోవాలని పార్టీ, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అనుకుంటే ఆ సేవలు అంత మేరకు ఉంటాయి. బట్ అట్లా అని చెప్పేసి ఖాళీగా నేనేం ఉండా. ఓకే, కొన్ని అంశాల్లో శాఖలకు సంబంధించిన అంశాల్లో నా ఆలోచనలు ఏమన్నా ఉంటే కొత్త నా దగ్గరకు కూడా ఈ మధ్య కొంతమంది వస్తున్నారు. వాటిని ముఖ్యమంత్రి గారికి ఆఫీస్కు చేరవేయడము, లేదంటే అడ్వైజర్స్ దృష్టికి తీసుకుపోవడము, లేదంటే ఆ శాఖల మినిస్ట్రీకి సంబంధించిన అంశంలో తీసుకుపోవడము. ఎందుకంటే కొంత కనెక్టివిటీ ఉన్న వాళ్ళంతా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనతో ఉన్నారు కాబట్టి ఈ విషయాల్ని మీరు చేయండి అని చెప్తున్నారు. ఆ పదవి వచ్చేది ఎప్పుడో రాని, దాని కొరకు ఇప్పుడు అసలు పంచాయతీ లేదు నాకు. ఇక నేను దాని గురించి ఆలోచించడం కూడా ఒక రకంగా మర్చిపోయినా. ఎందుకంటే ప్రతి దానికి మీరు ఇప్పుడు ఆగినాయి బ్రేకింగ్లు, మళ్ళీ బ్రేకింగ్ స్టార్ట్ అవుతాయి. ఇంకా మళ్ళీ కార్పొరేషన్లు, కమిషన్లు అనేటప్పుడు మంత్రి అని, పీసీసీ కూడా నడిచింది చాలా రోజులు. సరే, కార్పొరేషన్లు అంటే అది నేను చేసేది కాదు, పోయేది కాదు. అది ఒకవేళ వచ్చినా మళ్ళీ అది ఎవరికొకరికి ఇచ్చేదే. కానీ అంటే మన కొరకు మనం మనల్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే కార్పొరేషన్లు చేసేటో లేదో తక్కువ అనేది కాదు. నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, నేను దానికి న్యాయం చేయాలంటే కూడా రేంజ్ ఉంటాయి. సో అది ఎప్పుడన్నా రాని వారు ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, పార్టీ చూసుకుంటుంది. ఎందుకంటే వారికి తెలుసు, పార్టీకి తెలుసు, పార్టీ పెద్దలకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు నేనేదో పార్టీ కొరకు హర్రీగా పోయేది లేదు. ఇంకోటి ఏంటంటే రాలేదు అనేది ప్రతిసారి ప్రతి దగ్గరికి పోయినప్పుడల్లా వస్తుంది సమస్య. అవును, దాన్ని నేను చాలా సింపుల్గా కొంచెం పక్కన పెట్టినా కూడా వస్తుందా అనే అనుమానంతో ఉండే వాళ్ళకి చెప్తున్నా. ఓకే, అసలు వస్తుందా, ఇస్తారా అని. ఇప్పుడు ఇక నెగిటివ్కి వెళ్ళిపోయింది చాలామంది. సో నేను చెప్తున్నా, ఒకవేళ నాకు రాలేదు అన్నప్పుడు ఆలోచిద్దురు మీరు. కానీ ఇప్పుడు ఏ హర్రీగా మీరు దీన్ని ఏదేదో రాష్ట్ర సమస్యగా, జాతీయ సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తే అది నాకు సమస్య అవుతుంది. ఓకే, ఎందుకంటే నేను పార్టీతో పాటు ఉన్న పదవులకు సంబంధించిన అంశంలో కూడా కొంత క్లారిటీ ఉన్నది. సరే, ఏది ఇస్తారనే దాని దగ్గర నేను ఆశపడడం అనేది అంత భావ్యం కాదు. వాళ్ళు ఏది ఇచ్చినా ఆలోచిస్తాం. మనం చేయగలది వస్తే చేద్దాం, లేకపోతే 2028. ఓకే, ఎందుకు 2025 ఉన్నాయి, 2025లో ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి, 2026లో ఉన్నాయి. అంటే గిటనే ఒక ఆయన చెప్తే అంత దూరం ఆగుతాం అంటే 20 సంవత్సరాలు ఆగంగలేదు, ఇప్పుడే వచ్చింది ఏందట. కాబట్టి నేనేమంటారు, ముఖ్యంగా మీరు అన్న దాంట్లో నోవెల్ పాయింట్ ఏంటంటే విద్యార్థుల్ని కొంతమంది రెచ్చగొడుతున్నారు. ఓకే, అది నా దృష్టికి కూడా వచ్చింది. మా రియాజ్ భాయ్, ఎందుకంటే తను ఒక అకాడమీ ఉన్నది, తను ప్రొఫెసర్ కూడా కాబట్టి ఆయన దృష్టికి వచ్చి ఆయన మీద కూడా ప్రెషర్ పెంచే పరిస్థితి వచ్చినప్పుడు మొన్న వేం నరేందర్ రెడ్డి గారు, మేము కొంతమంది పెద్దలు, అంటే వాళ్ళ పేర్లు చెప్పొద్దులే కానీ, కూర్చున్నప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. అవును, ఇప్పుడు వీళ్ళు మన మిత్రులు గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఏంటంటే ఇప్పుడు 1300 పడ్డా, ఇంకో 100, 150 కలిపి మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని ఒక డిమాండ్ వచ్చింది నా దగ్గరికి కాదు, అందరి దగ్గరికి వాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు. మీది న్యాయమైన డిమాండ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న పోస్టులన్నీ వేస్తే జాబ్ క్యాలెండర్ ఏమి ఇవ్వాలి? అవును, మళ్ళీ జాబ్ క్యాలెండర్లు సున్నా ఇచ్చినామని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అవును, పోస్ట్ పోన్ చేయడం వల్ల వచ్చే సమస్య ఏమైందంటే చదివిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆలోచించి వస్తున్నారు. పోస్ట్ పోన్ చేయడం వల్ల ఇది యాడ్ చేస్తే పోస్టులు పెరుగుతాయనే ఆలోచన కొంతమంది మిత్రులు చేస్తున్నారు. పెరిగితే ఇప్పటికే వేసేస్తే మళ్ళీ రేపు జాబ్ క్యాలెండర్లో కూడా రావాలి. అవును, అవన్నీ ఇప్పుడు వేస్తే మళ్ళీ దానికి ప్రొసీజర్, మళ్ళీ డిసెంబర్ వరకు మళ్ళీ పోస్ట్ పోన్మెంట్, మళ్ళీ సెంటర్స్, ఇవన్నీ ఇట్లా వచ్చి ఉండే. సరే, ఆ సమస్య అయిపోయింది అనుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.